ఈ ప్రభుత్వం మొదటి రోజే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నిన్న ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ విసిరిన మీ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల మీదున్నోళ్ళు డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క క్షణంలో అన్నాడు. ఆయన మాట నమ్మి 2 లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు. ఇవాళ అనేక మంది 2 లక్షల లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 1 లక్ష లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడమో లెక్కనా అని నేను అంటా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు, ఒక్కటేసారి చేస్తా అన్నాడు. ఒకసారి చేసింది లేదు, విడతలు వేసిండ్రు. ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిల మీద పడ్డాయి. రైతుల చేత మిత్తిలు కట్టించారు. మీరు రైతులే మిత్తిలు కట్టారు. అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. ఆ అయిన సగం మందికి కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది. అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. మొదటి రోజు మాఫీ చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగున దగ, అక్కా చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది.